అందరికీ నమస్కారం. నేను మీ సైదులు. ఈరోజు మనం సాగర్ హైవే అయిన హైవే ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్కి మెగా ప్లాటినం టౌన్షిప్కి మనం ఈరోజు వచ్చామండి. ఈరోజు ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ ఏంటంటే కంప్లీట్గా హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి. ఇది హైవే ఫేసింగ్లో ఎవరైనా కమర్షియల్ బిట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకనగా ఈ సాగర్ హైవేలో నెక్స్ట్ ఫ్యూచర్ సిటీకి నియరెస్ట్లో ఉంటుంది మనకు. అలాగే త్రిబుల్ లోపు విత్ ఇన్ ద త్రిబుల్ మనం ఈ ప్రాజెక్టు డెవలప్ చేయడం జరిగింది. ప్రాజెక్టు డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్గా విత్ DTCP విత్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా మేము కల్పించాము. అలాగే 40 ఫీట్స్ రోడ్ 33 ఫీట్స్తో డెవలప్ చేశాము. ప్లాటింగ్ సైజ్ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్తో డెవలప్ చేశాము. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది నేషనల్ హైవే ఫేసింగ్లో కమర్షియల్ బిల్డ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి మార్కెట్ లేని సిచ్యువేషన్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే తక్కువ ప్రైస్తో కోడింగ్ చేయబడుతుందండి. ఇది ఈ ప్రాజెక్ట్ బ్యూటీ ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే బేర్ చేయొచ్చండి. ఎందుకనగా ఫ్రెండ్లీ బడ్జెట్ని క్రియేట్ చేశామండి. విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎందుకు ఇచ్చామంటే ప్రతి ఒక్కరూ సొంతిల్లు కళ నెరవేరాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళ కోసం అని చెప్పేసి తక్కువ బడ్జెట్లో కోడ్ చేసేసి కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా విత్ ఆల్ పర్మిషన్స్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నామని మనం కంప్లీట్గా విత్ రెసిడెన్షియల్ పార్ట్లో ఉన్నామండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో తక్కువ బడ్జెట్లో కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్న వాళ్ళకు కూడా ఇది ఒక సువర్ణ అవకాశం లాగా చెప్పుకోవచ్చండి. ఒక్కసారి మా ప్రాజెక్ట్ను మీరు విజిట్ చేయండి, తెలివైన నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
సార్ మన ఐశ్వర్య ప్లాటినం టౌన్షిప్లో ప్లాట్ తీసుకున్నందుకు మీ యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వగలరా సార్? నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు నేను ప్లాన్ చేయడానికి అసలైన కారణం ఏంటంటే, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా యొక్క కుటుంబానికి, నాకున్నటువంటి నా బిడ్డకి తన పేరు పైన ఈరోజు నేను ప్లాట్ మొదటి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నా కెరీర్లో నేను చాలా మందికి ఇప్పించాను తప్ప ఇప్పటి వరకు నేను తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే, ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ కానీ, ఏ విధంగా చూసుకున్నా కానీ, ఏ లొకేషన్ పరంగా చూసుకున్నా కానీ, ప్రైస్ పరంగా చూసుకున్నా, డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా, ఏ పరంగా చూసుకున్నా కూడా నాకు ఈరోజు చాలా రీజనబుల్ ఉంది. ఇంకోటి మనకి ఏది చూసుకున్న అన్ని టౌన్లకు దగ్గర ఉందని, పక్కనే చూస్తే మనకు వచ్చేసి మాల్ వస్తుంది, పక్కనే ఇంకా ఇంకోటి కుర్మేడు, ఇంకోటి త్రిపులార్ కూడా దగ్గర ఉంది. కాబట్టి సో ఇవన్నీ మనం బేస్ చేసుకుంటే రాబోయే రోజుల్లో ఇక్కడ నేను ప్రతి ఒక్కరికి బెస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ కనుక మనం ప్లాట్ తీసుకుంటే భూమి పైన పెట్టుబడి పెట్టినవాడు ఎప్పుడైనా కానీ లాస్ కాడు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామందికి గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తారు, కానీ గోల్డ్ పైన చేయడం కంటే భూమి పైన చేసిన వాడు ఎప్పటికైనా స్థిరంగా ఉంటాడు. సో దానికోసమే మనము ఇప్పుడు మన కోసం కాకుండా మనకు రాబోయే తరాల కోసం, పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనము మంచి ఒక ప్రాపర్టీని ఇస్తే వాళ్ళు రేపటి నాడు వాళ్ళ కెరీర్ కూడా గోల్డెన్ లైఫ్లో ఉంటుంది. కాబట్టి సో ది బెస్ట్ ఈజ్ ద ఐశ్వర్య డెవలపర్స్ అండ్ ప్లాటినం టౌన్షిప్. తీసుకునే వాళ్ళు నిర్భయంగా తీసుకోండి, ఎందుకంటే కంపెనీ కూడా అసెట్స్ కూడా మనకు మంచి అవకాశాన్ని కల్పించింది. డెవలపర్ పరంగా ఏ పరంగా చూసినా కూడా అన్నీ బాగున్నాయి, అన్నీ నచ్చినాయి. సో నేనైతే తీసుకున్నాను. సో మీరెందుకు ఆలోచన చేస్తారు, మీరు కూడా త్వరపడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన మేడం గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాము. సార్ మేడం కోసం మంచి ప్లాట్ కూడా బుక్ చేసుకోవడం జరిగింది, పిల్లల భవిష్యత్తు కోసం తీసుకుంటున్నారని చెప్పి సార్ ఎలా చెప్పారో మేడం యొక్క అభిప్రాయం కూడా తెలుసుకుందామండి. మేడం చెప్పండి. నాకు కూడా హ్యాపీ ఈ ప్లాట్ తీసుకోవడం. ఓకే, పిల్లల కోసం తీసుకున్నారు మేడం? పిల్లల కోసమే, మా పాప కోసం. మరి సూపర్ సార్. మేడం కూడా మంచి కామెంట్స్ ఇచ్చారు మనకు. సో మనం ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చాలా మందికి సొంత ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యూచర్ రాబోయే త్రిపుల్ అనేది మనకు అత్యంత అద్భుతంగా క్రియేట్ చేస్తున్నారు ప్రపంచంలో. సో దీనికి గాను ఈ ప్రాజెక్టు ఈ లొకేషన్లో ప్లాటినం టౌన్షిప్లలో ప్లాట్ తీసుకున్న వాళ్ళకు నెక్స్ట్ రాబోయే తరాలకు మంచి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి, మెండుగా మనీ కూడా వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఐశ్వర్య ప్లాటినం టౌన్షిప్లో ఉన్నామండి. ఈ ఐశ్వర్య ప్లాటినం టౌన్షిప్ డిటీసీపీ విత్ రేరా అప్రూవ్ గల ప్రాజెక్టు. దీనికి సంబంధించిన వివరాలు మన కంపెనీ యొక్క ఎండి గారిని అడిగి తెలుసుకుందాము. సార్, మీ మాటలో చెప్పండి, కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వాలనుకుంటున్నారు? హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. యాక్చువల్గా ఇది మనం ఏదైతే ఈ లేఅవుట్ స్టార్ట్ చేస్తామో ప్రైమ్ లొకేషన్లో ఉందండి. భారత్ ఫ్యూచర్ సిటీ అని ఏదైతే గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేస్తుందో దానికి చాలా దగ్గరలో ఉందన్నమాట యాక్చువల్గా. సో కమర్షియల్ హైవే ఫేసింగ్ ఏదైతే హైదరాబాద్ టు అమరావతి ఎక్స్ప్రెస్ వే ఏదైతే గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందో ఆ రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి కమర్షియల్ లేఅవుట్ ఇది. వెల్ డెవలప్మెంట్స్తో ఇస్తున్నాం, విత్ క్లబ్ హౌస్ ఫెసిలిటీస్, విత్ కాంపౌండ్ వాల్ అండ్ సీసీ రోడ్స్తోని ప్రాజెక్ట్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి ఫ్యూచర్లో చాలా గుడ్ అప్రిషియేషన్, మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఇది మేము కూడా ప్రీ లాంచింగ్ ఆఫర్లో ఇస్తున్నామండి, ప్రైస్ నెగోషియేషన్లో ఇస్తున్నాము, కొంచెం ప్రైస్ తక్కువలో ఇస్తున్నాము. ఆఫ్టర్ డెవలప్మెంట్స్ అంటే మేము కొన్ని రోజుల్లో దీని ప్రైస్ పెంచడం జరుగుతుంది. ఏదైనా కానీ ఇటువంటి మంచి అవకాశాన్ని ప్రీ లాంచింగ్ ఆఫర్లో అందరూ ఉపయోగించుకొని ప్లాట్లు తీసుకుంటే అందరికీ మంచి జరుగుతుందని మా అభిప్రాయం అండి. సో థ్యాంక్ యూ సార్. అలాగే కస్టమర్ బెనిఫిట్స్ కూడా చెప్పండి. కస్టమర్ ఈ లొకేషన్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు? రైట్ అండి. సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం కదండి, ఏదైతే మనం గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పి అనుకున్నామో అక్కడ ఉన్నటువంటి దానికి దగ్గరగా ఉన్నటువంటి నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్నటువంటి లేఅవుట్ అండి ఇది. సో ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ జరుగుతాయి. అంటే రన్నింగ్ రోడ్కి, నేషనల్ రన్నింగ్ రోడ్కి, కొంచెం మాల్ టౌన్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి రోడ్ ఇది. ఏదైతే గవర్నమెంట్ రీజనల్ రింగ్ రోడ్ ఒకటి ఇస్తుందో రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి అప్రూవ్డ్ ఉన్నటువంటి లేఅవుట్ ఇది. రింగ్ రోడ్కి జంక్షన్ వస్తుంది, కుర్మేడ్ అని పక్కనే ఉంటుంది సార్. మనకి అక్కడ 2.5-3 కిలోమీటర్స్లో వస్తుంది మనకి. ఆ రీజనల్ రింగ్ రోడ్కి లోపల ఉన్నటువంటి జంక్షన్ లోపల ఉన్నటువంటి లేఅవుట్ ప్రైమ్ లొకాలిటీలో ఉన్నటువంటి, అంటే కస్టమర్కి విపరీతం అప్రిషియేషన్ వస్తుందండి, మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం మేము. సో కంపెనీ ఎండి గారు ఏం చెప్తున్నారు అంటే, మనకు ఈ లొకేషన్లో ఇలాంటి సిచ్యువేషన్లో మార్కెట్ డౌన్ ఉన్న సిచ్యువేషన్ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల కస్టమర్కి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. అలాగే కంపెనీ యొక్క డైరెక్టర్ గారు హరీష్ గారు ఉన్నారు పక్కన. సార్ హరీష్ గారు ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం, మాట్లాడతామండి సార్.
యాక్చువల్ మేము ఈరోజే లాంచింగ్ స్టార్ట్ చేశాము, కానీ ఇది చాలా బెస్ట్ అప్రిషియేషన్ ఉన్న వెంచర్ ఇది. ఎందుకంటే మనం ఇటు RRRకి ఇది భారత్ ఫ్యూచర్ సిటీ దగ్గరలో ఉన్న మనము ఎగ్జాక్ట్లీ రెండింటి మధ్యలో ఉన్న వెంచర్ ఇది. అండ్ మాల్కు చాలా దగ్గర ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్యూచర్లో ఏముందంటే ఒక్కసారి మనం RRR కానీ స్టార్ట్ అయిపోయిందంటే అండ్ ఫ్యూచర్ సిటీ ఒకసారి వర్క్ కానీ స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా ఈ రెండు బేస్ మీద ఈ వెంచర్కి హైలీ అప్రిషియేషన్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ టైంలో ఎవరైతే మనం ఈ ప్రీ లాంచ్లో అనుకుంటున్నామో ఈ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి చాలా ముందు వాళ్ళు ఇది ఒక మంచి గోల్డ్ లాగా, ఒక మంచి ప్రాపర్టీ లాగా అవుతుంది వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఇది. సో 100% ఇస్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలాంటి సిచ్యువేషన్లోనే మనం ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో తక్కువ బడ్జెట్లో కోడ్ చేస్తా అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశాలుగా చెప్పొచ్చు సార్ చెప్పిన విధంగా అయితే. సో తక్కువ బడ్జెట్లో కోడ్ చేసి ఇలాంటి సిచ్యువేషన్లో మంచి ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న కస్టమర్ ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. సో కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా కార్ విజిట్ కూడా అవైలబిలిటీ ఉంది మనకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.